హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ ఆర్ట్. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నా ఛానల్లో వచ్చేసి కోలం డిజైన్స్ చాలా ట్రెండింగ్లో అయ్యాయి. చాలామంది బాగా సపోర్ట్ చేశారు. అలాగే తాంజూర్ పెయింటింగ్స్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను లోటస్ షేడింగ్ ఎలా చేయాలో చూపించాను. ఈ వీడియోలో మనం పీకాక్ ఎలా షేడింగ్ చేసుకోవాలో అది ఈజీ మెథడ్లో పెయింటింగ్ రాని వాళ్ళు కూడా వేసుకునే విధంగా నేను చాలా బాగా ఈజీగా చూపిస్తాను. ముందుగా ఈ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజే. దానిపైన నేను ప్రింటింగ్ వేసుకొని లోటస్కి పీకాక్స్కి వైట్ బేస్ వేశాను. ఇప్పుడు మనం ఫ్లాట్ బ్రష్ తీసుకొని, ఇది 0 సైజ్ ఫ్లాట్ బ్రష్ అండి. దానికి వన్ సైడ్ వైట్, వన్ సైడ్ మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ పెట్టుకున్నాను. చూడండి, మనకి ఏ కలర్ అయితే మనకు ఎలివేట్ అవ్వాలనుకున్నారో అది కార్నర్ సైడ్ పెట్టుకొని వైట్ కలర్ అనేది మిడిల్కి వచ్చేలాగా పెయింట్ చేసుకోవాలి. చూడండి ఎలా స్లోగా మనకు ఆ షేప్ ఎలా ఉందో అలా మనం బ్రష్ని టర్న్ చేసుకుంటూ పెయింట్ చేసుకుంటే మనకు షేడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్లూ కలర్ నేను తీసుకున్నాను. బ్లూ అనేది నేను కార్నర్స్కి వచ్చేలా మిడిల్లో షేడింగ్ అది క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడండి, మనం బ్రష్ని ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్న్ చేసుకుంటూ వేస్తే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఫ్లాట్ బ్రష్తో అయితే మీకు చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఎక్కడైనా డార్క్గా కావాలి అంటే మళ్ళీ ఓన్లీ బ్లూ అనేది తీసుకోండి. లేదంటే వైట్ కావాలి, షేడింగ్ లైట్గా కావాలి అంటే వైట్ కలర్ మాత్రమే బ్రష్కి మనం తీసుకోవాలి. నేను అక్కడ ఎడ్జెస్లో కొంచెం వైట్గా కనిపిస్తే బ్లూ కలర్ అనేది కొంచెం టచ్ చేసుకుంటూ షేడింగ్ అనేది ఇస్తున్నాను. మీరు క్లియర్గా నీట్గా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది పీకాక్ది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే మనం ఇంకోసారి మళ్ళీ చూపిస్తున్నాను. కింది సైడ్ కూడా సేమ్ అలాగే మనకి ఎటు సైడ్ అయితే డార్క్ ఫినిషింగ్ కావాలో అటు సైడ్ బ్రష్ని టర్న్ చేసి ఎడ్జెస్లో మనం వేసిన దానిపైనే మళ్ళీ షేడింగ్ చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఇటు సైడ్ వేసినప్పుడు బ్రష్ని ఇలా టర్న్ చేశాను. ఇటు రైట్ సైడ్ వేసేటప్పుడు బ్లూ కలర్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వేసేటప్పుడు బ్లూ కలర్ లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా వేసుకోండి. మీకు ఆ కలర్ షేడింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇటు అటు టర్న్ చేసుకుంటూ వేస్తున్నాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో షేడింగ్ అనేది. నేను ఓవరాల్గా పెయింటింగ్ ఎలా తాంజోర్ పెయింటింగ్ ఎలా వేసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది ఓన్లీ పీకాక్ షేడింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంతకుముందు వీడియోస్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి షేడింగ్ ఎలా నీట్గా వచ్చిందో. మీకు కూడా ఇలాంటివి నేను రీజనబుల్ ప్రైజెస్లో త్వరలోనే ఆర్డర్స్ ఆన్లైన్లో తీసుకుందాం అనుకుంటున్నాను. అంతవరకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.